అందరూ సరిగ్గా ఉంటారు, మీ మంత్రులు, మీ క్యాబినెట్, మీ ఎమ్మెల్యేలు అందరూ సరిగ్గా ఉంటారు. మీకు ఆలోచన తపన లేదు కాబట్టి కింద వాళ్ళు కూడా అదే రకంగా ఉన్నారు. ఇంతెందుకు విశాఖపట్నంలో చూద్దాం. ఇప్పుడు మన ఉంది విశాఖపట్నంలో ప్రెస్ కామ్ జరుగుతుంది. విశాఖపట్నం ఊరిక గంజాయి గురించి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పారు, పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు, పొంగనే కబుర్లు పెద్ద పెద్ద. ఇచ్చేస్తాం వచ్చేస్తాం వచ్చేస్తామని చేపలు వచ్చి శూన్యం. ఇంకా సరికాదు కదా, ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి కొత్తగా. ఎప్పుడు కనివిని విశాఖపట్నం మనం చూడలే ఈ కల్చర్ని, ఈ అలవాట్లు. వచ్చిందా అన్నది ఏమైనా ఇప్పుడు సరిగ్గా వాళ్ళకి భయం వచ్చేటట్లు, బుద్ధి వచ్చేటట్లు ప్రభుత్వ తాలూకా నిర్వాహకం ఉందంటే లేదు. మొదట్లో వచ్చి పోలీసులే ఒక పేరు చెప్తారు, ఇద్దరు అరెస్ట్ చేస్తామంటారు, ముగ్గురు కస్టడీలో తీసుకున్నాం అంటారు. మన్నాడు వచ్చి వాళ్ళు లేరు, వాళ్ళు కాదంటారు. మన అప్పుడు గుడ్డు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఏ రకంగా ఆ వెహికల్ కింద ఓ మనిషి సరే మా కార్యకర్త వచ్చి చనిపోయిన చెప్పిన ఏ రకంగా ఫోటో జూమిట్ చేసి మన్నాడు వచ్చి ఎస్పీ మాట మార్చాడు. అలవాటు అయిపోయింది ఈ ప్రభుత్వానికి ఆ పోలీసులతో మాట చెప్పించడం. అప్పుడు పోలీసులు వచ్చి జరిగిన వెంటనే ఆ కార్యక్రమాన్ని నిజాయితీగా వాళ్ళకు వచ్చిన ఇన్స్పెక్టర్లు వాళ్ళకు వచ్చిన అది వాళ్ళు ప్రకటిస్తారు. వెంటనే ప్రభుత్వ పెద్దలు వచ్చి తయారవుతారు. అది కాదు, వాడు మా మేనత్త కొడుకు, వీడు మా మేనడు, వీడు మా తమ్ముడు, వీడు మా ఫ్రెండ్, మా తాతడు కొడుకు, వీడిని తప్పెత్తండి చెప్పడం రాజకీయాల్లో సాధన కాదన్న కదా. దాని గ్రావిటీ భయం ఉంటే కార్యక్రమం జరగదు. చూస్తున్నాం ఎప్పుడు కని విని వెళ్ళినట్టు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల హత్యలు కానీ, మహిళల మీద అకృత్యాలు కానీ, అత్యాచారాలు కానీ, వాళ్ళ మీద జరుగుతున్న దాడులు కానీ, ఇవన్నిటి కారణం ఏంటి? వ్యవస్థలో ఉన్న వ్యవస్థలో ఏదైతే పోలీసు వ్యవస్థ ఉన్న గౌరవం, భయం, ప్రభుత్వం ఉన్న గౌరవం, భయం పోయిందో అప్పుడు ఇవన్నీ వస్తాయి. వీటికి కారణం ప్రభుత్వ విధానం.